అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు కారణం కావా? గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారే, ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారే అనాలి. తప్పిదాలనేది ఎలా చెప్తాం మనం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ఇవాళ మాట్లాడుకుంటున్నారు ప్రజలు. నా అభిప్రాయం అది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి పరిపాలన అందించాడు అనేటువంటి భావనకు ప్రజలు వస్తున్నారు ఇవాళ. ఇది చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్? నాకు అర్థం కాలేదు. ఎంత విచిత్రంగా ఉంటాయంటే పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు 2014లో. ఏంటది? రైతుల రుణమాఫీ అంతా తీసేస్తా అన్నాడు. ఒక్క పైసా కూడా రైతులు కట్టాల్సిన అవసరం లేదన్నాడు. తర్వాత గెలిచిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఇచ్చేసాక మొత్తం నేను ఏదో వన్ టైం సెటిల్మెంట్ చేసి మొత్తం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎవరైనా మొత్తం చేస్తామని అనేసాడు. అప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు అమ్మఒడి విషయంలో కానీ, ఫ్రీ బస్సు గురించి కానీ, సిలిండర్ల విషయంలో కానీ, లేదు ఇప్పుడు ఏదో ఇది ఆడబిడ్డ నిధి P4కి ఇచ్చేయండి ఆడబిడ్డ నిధి, ఇంకా అయిపోయినాయి అంటున్నాడు. అన్నీ మోసమే కదా. ఇప్పుడు బెటర్ కంపారిజన్ ఇస్ స్టార్టెడ్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాల పరిపాలన సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈవీఎంస్లో ఏమీ పొరపాటు జరగలేదని అనుకుంటే 5 సంవత్సరాల పరిపాలన కన్నా మెరుగైన పరిపాలన కూటమిస్తుందని భ్రమించి ఉంటారు. దానికి తోడు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకా మెరుగైనటువంటి ధనాన్ని వారు తీసుకొస్తారని భ్రమించి ఓట్లు వేసి ఉంటారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకొంచెం బాగా అంటే రాజకీయ పార్టీ విశ్లేషించుకుంటుంది కదా ఓటమికి ఈ కారణాలు కావచ్చని. నో నేను అంటే రాజకీయ పార్టీ విశ్లేషించుకుంటే అది వేరే అంశం, కానీ మొత్తం రాజకీయ పార్టీగా కూర్చుని మాట్లాడే మాటలు వేరు, నా అభిప్రాయాలు వేరు. నేను ఇక్కడ వ్యక్తం చేసేవి, మీ ముందు వ్యక్తం చేసేవి కంప్లీట్ మై వ్యక్తిగతమైనటువంటి నా స్వాభిప్రాయాలే తప్ప వేరే అభిప్రాయాలు కాదు. అభ్యర్థుల ఎన్నిక, అభ్యర్థుల మార్పు, ఒక్కసారి ఒక రోగం వచ్చిన తర్వాత ఇక ఏది చేసినా మరణమే, అలాంటి పరిస్థితి వస్తుంది. నిజంగానే ప్రజలు మనని సరిగా చూసుకోలేదు, ప్రజలు మనం ఓడించాలి అనుకున్నప్పుడు మనం మార్చినా ఓడిస్తారు, మార్చకపోయినా ఓడిస్తారు. కారణం ఏంటంటే 2 బలమైన వర్గాలు కలిశాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం. మేము కాపులమే, కానీ మా పక్కన కాపులు లేరు. వెరీ లిటిల్ పర్సంటేజ్ మాత్రమే కాపులు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం. ఈ 2 కూడా వెరీ పాపులర్, వెరీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కులాలు. ఇది కోస్టల్ ఆంధ్రాలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మినహాయిస్తే ఈ 2 ఎప్పుడు కలవని కలిశాయి. పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మారు. ఎందుకు నమ్మారు? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రి అవుతాడని నమ్మారు. అంటే కాపులు వైసీపీకి దూరం అయ్యారా? వైసీపీకి దూరం అయ్యారు అంటాం కంటే పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యారు. దాన్ని ఎలానే తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి ఎందుకు దగ్గర అయ్యారంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. మీరు చాలా సందర్భాల్లో చూడండి, చిరంజీవి గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు నేను అన్నయ్యలాగా ఉన్నాను, చాలా స్ట్రెంగ్త్గా ఉంటానని చెప్తూ వచ్చేవాడు. మీరు గతంలో ఒకసారి చూస్తే, అంటే అన్నయ్య పార్టీ తీసుకెళ్ళి దానిలో కలిపేశాడు, నేను అట్లా పార్టీని కలిపేవాడిని కాదు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి శక్తి నాకు ఉంది, అన్నయ్య కొద్దిగా పొరపాటు పడ్డాడు అనేటువంటి భావన కలిగే విధంగా మాట్లాడేవాడు. కాబట్టి కాపులందరూ ఏం చేశారు? మనకు చిరంజీవి గారు మిస్ అయ్యాం మనం, ఇవాళ మళ్ళా కాపుల్లో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా అవుతాడు, పవన్ కళ్యాణ్కి మనం సపోర్ట్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గురించి తక్కువగా మాట్లాడుతుంది, ఆయనకి మనం స్ట్రెంగ్త్ ఏంటో చూపిద్దాం అనేటువంటి భావంతో కాపులందరూ అటు వెళ్ళారు. అంటే కాపులందరూ కాదు, మెజారిటీ ఆఫ్ ది కాపు సెక్షన్ 75% ఎప్పుడు వెళ్ళినంతగా తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. సో దాంతో స్ట్రెంగ్త్ అయ్యి వాళ్ళిద్దరు కలవటం వల్ల గెలిచారు అని మేము అనుకుంటున్నాం. సరే, ఇవాళ ఏంటి? ఇవాళ మీరు ఇంకోసారి కట్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? ఇంకా 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇది గ్యాసా, నిజమా, మనస్ఫూర్తిగా అంటున్నాడా నాకు తెలియదు. ఎంతప్పుడు ఆయన వయసు? చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఇంకా 15 సంవత్సరాలు అంటే ఎంత? 90 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నట్టు బహిరంగంగా చెబుతున్నాడు. దీన్ని గ్యాస్ అనాలా, కోరిక అనాలా, వాస్తవం అనాలా? ఆయన చెప్పాలి, మనం చెప్తే బాగోదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? చిరంజీవి అయినా, ఇద్దరు గురించి మాట్లాడతారు. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ కాపులు కోరుకోవచ్చు కదా, మా సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయితే బాగుండాలి, వీళ్ళిద్దరికి అయ్యే అవకాశం ఉందా? తప్పేముంది? కాపులు మా సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు.
కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్ళందరికన్నా చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కమ్యూనిటీ కదా. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఈ కాపులు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పే ఉంది. అయితే నాదేంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, కాపులందరం కోరుకుంటున్నాం. ఎవరు కావాలని కోరుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ఉండాలిగా. పవన్ కళ్యాణ్ గారు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే కోరిక ఆయనకు ఉండాలి కదా. ఆయనకి లేదే. 15 సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నానని చెబుతున్నాడు కదా. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? దాన్ని కాపులు ఆలోచించుకోవాలి. నేను చెప్తే ఏదో రెచ్చగొట్టినట్టుగా ఉండొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా మాట్లాడినట్టు ఉండొచ్చు తప్ప, కాపులు ఈ విషయం మీద ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓ కాపు సోదరులారా, కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో మీది 100కి 100 పాళ్ళు ధర్మమైన, న్యాయమైన కోరిక. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ కోరిక లేనప్పుడు మీ కోరిక ఎలా నెరవేరుతుందో ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోండి నా కోరిక.